అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో యూజువల్గా మనం బయట కొనుక్కునే స్వీట్ కార్న్ని 3 డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా 2 గ్లాసుల నీటిని బాగా మరిగించి దాంట్లో 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇవి బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఈ స్వీట్ కార్న్ని బాగా ఉడికించుకోవాలి. ఈ స్వీట్ కార్న్ని బాగా మెత్తగా అయ్యేలాగా కనీసం ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం దీంట్లో వేసిన పసుపు వల్ల స్వీట్ కార్న్కి ఒక మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది. మీకు పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత ఈ స్వీట్ కార్న్ని చూపిస్తున్న విధంగా వాటర్ అంతా పోయేటట్లుగా ఫిల్టర్ చేసుకోవాలి. ఉడికించిన స్వీట్ కార్న్ని 3 భాగాలుగా చేసుకోవాలి. దీంట్లో మొదటగా క్లాసిక్ బటర్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లో ఒక భాగం స్వీట్ కార్న్ వేసుకుని దీంట్లో 1/2 టీ స్పూన్ బటర్ వేసుకుని ఈ బటర్ స్వీట్ కార్న్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ క్లాసిక్ బటర్కి తప్పనిసరిగా స్వీట్ కార్న్ బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు తయారైన క్లాసిక్ బటర్ స్వీట్ కార్న్లో కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, క్లాసిక్ బటర్ కార్న్ రెడీ. ఇప్పుడు కార్న్ చాట్ ప్రిపరేషన్ కోసం మరొక భాగం స్వీట్ కార్న్ని ఒక బౌల్లో వేసుకుని దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా దీంట్లో ఒక పచ్చిమిర్చి తరుగు, గింజలు తీసేసిన ఒక చిన్న టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ బటర్ అన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, ఒక 1/2 చెక్క నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, కార్న్ చాట్ రెడీ. ఇప్పుడు మసాలా కార్న్ కోసం మరొక భాగం స్వీట్ కార్న్ని బౌల్లో వేసుకుని దీంట్లో 1/2 టీ స్పూన్ బటర్, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మసాలా పొడి, కొంచెం కొత్తిమీర తరుగు, ఒక 1/2 చెక్క నిమ్మరసం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీస్ ప్రిపరేషన్ కోసం తప్పనిసరిగా స్వీట్ కార్న్ బాగా వేడిగా ఉండాలి. బటర్ బాగా కరిగి మనం చేసే రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న మసాలా కార్న్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా కార్న్ రెడీ. బయట కొనే పని లేకుండా కేవలం నిమిషాల్లో ఈ రెసిపీస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.